హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నా స్మార్ట్ ఫోన్ అనమాట. మా ఇంట్లో ఎప్పుడు అడిగినా నాకు ఫోన్ ఇవ్వరు. అందుకే మీరేంట్రా నాకు ఇచ్చేది, పొండ్రా నేనే చేసుకుంటాను అని చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో చూడండి అన్ని యాప్స్ ఉన్నాయో బాబోయ్. అసలు నేను ఇవన్నీ తయారు చేశానండి. ఫస్ట్ యాప్ వచ్చేసి యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో నేను షార్ట్స్ చూస్తాను, నా రీల్స్ చూస్తాను, అండ్ వీడియోస్ కూడా అందుట్లోనే మామూలుగా చూసేస్తానండి. మా అమ్మాలకు కూడా చూపిస్తాను అప్పుడప్పుడు. తర్వాతది యాప్ వచ్చేసి వాట్సాప్ అనమాట. వాట్సాప్లో నా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది, నాకు ఏమైనా డౌట్స్ వస్తే సార్స్ గ్రూప్ ఉంటుంది. సార్స్ పెట్టేవన్నీ నేను చదువుకోవచ్చు. మా అమ్మాలతో కూడా చాటింగ్ చేస్తాను అప్పుడప్పుడు. తర్వాతది వచ్చేసి స్నాప్చాట్ అనమాట. స్నాప్చాట్లో అమ్మో ఇది లేకపోతే ఎలాగా, నేను తీసుకునేదే అందుట్లో ఫోటోలన్నీ ఉంటాయండి. తర్వాత అయ్యబాబోయ్ ఇది అసలు మర్చిపోకూడదు, కెమెరా అండి. ఇందుట్లోనే కదా న్యాచురల్ ఫోటోలు తీసుకునేది. తర్వాతది వచ్చేసి స్టార్ మేకరీ అనమాట. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మాలు కూడా నా సాంగ్స్ బాగున్నాయి అన్నారు కాబట్టి ఆ యాప్ ఎక్కించుకున్నాను. తర్వాత వచ్చేసి ఫోన్ కాల్ అండి. మా ఫ్రెండ్స్ కానీ మా అమ్మ వాళ్ళు లేకపోతే మా డాడీ మా పెద్దనాన్న వాళ్ళు ఫోన్ చేస్తే దాంట్లో ఎత్తి మాట్లాడదాం అనమాట. తర్వాత పైన వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇందులో నా రీల్స్ చాలా ఉంటాయండి. మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతది వచ్చేసి బడ్జెట్లో చూడండి, డే ఉంది, డేట్ ఉంది. అందుట్లో నేను మామూలుగా అప్పుడు చేసింది వేసుకున్నాను, తర్వాత నా బర్త్డే డేట్ వేసుకున్నానండి. దాని తర్వాత గ్యాలరీ అండి. దాంట్లో నా ఫొటోస్ విచ్చలవిడిగా ఉంటాయండి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నా ఫొటోస్, మా మమ్మీ ఫొటోస్, మా తమ్ముడివి మొత్తం అన్నీ అందులోనే ఉంటాయండి. తర్వాత వచ్చేసి ప్లే స్టోర్ అనమాట. అందులో నుంచి ఇంకా యాప్స్ కావాలంటే ఎక్కించుకుంటాను. తర్వాత చూడండి పైన KB 13% 15 అని ఉంది కదండి. అది నేను ఎప్పుడు ఫోన్లో వాడినా నెట్ అండి. తర్వాత నా సిగ్నల్స్ ఎప్పుడు పైకే ఉంటాయి, మీ వర్షం వస్తే కిందకి దిగిపోతాయి. నా ఛార్జింగ్ చూసారా ఎప్పుడు లోలో, అసలు హైట్లోనే ఉంది కానీ తగ్గదు. ఎందుకంటే నేను పెన్ ఉంటే చాలు నాకు దుద్దేసుకుంటాను. మీరైతే పక్కింట్లోకి వెళ్ళి, ఎదురింట్లోకి వెళ్ళి, పొరుగింట్లోకి వెళ్ళి పొల్లమ్మ ఛార్జింగ్ పెట్టుకొచ్చా, పొల్లమ్మ ఛార్జింగ్ పెట్టుకొచ్చా అంటారు. తర్వాత వచ్చేసి సౌండ్ అండి. నా ఫోను ఫ్రంట్ కెమెరా, ఇది బ్యాక్ కెమెరా. చూడండి నా ఫోన్ పౌచ్ ఎంత ట్రెడిషనల్గా ఉందో. ఎవరైనా ఇలా పెట్టుకుంటారా అండి? నేనే అంటే నాకు కొద్దిగా ట్రెడిషనల్ ఫ్యాన్స్ అండి నేను. అందుకని నాకు ట్రెడిషనల్గా ఉండాలండి అన్నీ. అందుకని ఇదిగోండి పెట్టాము. దీని రేట్ వచ్చేసి అప్పుడే చెప్పేస్తానా, తర్వాత చెప్తాను. అంత కంగారేంటి ఫ్రెండ్స్, రేట్ వచ్చేసి తర్వాత చెప్తాను. తర్వాత నేను పెట్టాను చూడండి గ్రీన్ కలర్ స్టోన్ టైప్లో, అది నా బ్యాక్ కెమెరా అనమాట. నేను ఎప్పుడైనా ఇతరులని ఫోటో తీయాలంటే దాన్ని ఉపయోగిస్తాను కాబట్టి అది బ్యాక్ కెమెరా. సరేనా అండి. ఆ ఫోన్ ఫర్నిచర్ చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే నచ్చిందండి, మా అమ్మాలకు కూడా నచ్చిందంట. ఒకసారి మళ్ళీ నా ఫోన్ చూపించేస్తున్నాను చూడండి. నా ఫోన్ అయితే అసలు నాకే నచ్చింది, మా అమ్మాలకు కూడా నచ్చిందండి. నా ఫోన్ చూసి మా డాడీ మాత్రం మురిసిపోయారండి, మా అమ్మ డాడీ. తర్వాత ఇంకోటి చూడండి, మళ్ళీ కిందేమో నేను బటన్స్ పెట్టుకున్నాను. ఆ బటన్స్లో మనం మామూలుగా మధ్య బటన్ నొక్కితే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అని పెట్టుకుంటాం కదండి. తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను అనుకోండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి నాది బ్లూ అండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఫర్నిచర్ మాత్రం నేను స్క్రీన్ వేయలేదని అడగండి, ఎందుకంటే అది నేను తయారు చేసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నపిల్లని కదా, అందుకని నేను అలా తయారు చేసుకున్నాను. స్క్రీన్ లేదని అడగండి. తర్వాత పెట్టినప్పుడు స్క్రీన్ క్లోజ్ అయిపోయింది, యాప్స్ పెట్టినప్పుడు స్క్రీన్ క్లోజ్ అయిపోయింది, అందుకని మేము యాప్స్ పెట్టలేదు. సో తర్వాత దీని రేట్ వచ్చేసి చెప్తున్నానండి, ఆశ్చర్యపోకండి. కేవలం 22 రూపీస్ అండి. అసలు మీరు ఆశ్చర్యపోయారంటే నేనెంత ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఓకేనా అండి. ఇది ఇవాల్టిది లాగ్. ఇంకా మీకు ఇలాంటివి కావాలంటే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఈ లింక్ బయోలో ఉంది, చూసి అందరూ నేర్చుకోండి. బాయ్.